ఒక ఫకీర్ సంకల్పం చేసినాడు. ఏమని? నేను హజ్ చేయాలని సంకల్పం చేసినాడు. హజ్ చేయాలని సంకల్పం చేసినాడు ఫకీర్. జునైద్ బగ్దాదీ రహమతుల్లాహి ఆ కాలంలో ఒక పెద్ద గురువు అనమాట. ఆ కాలంలో ఆయన దగ్గర పోయినాడు. గురువుగారు, నేను హజ్ చేయాలన్నాడు. చెయ్యిపా అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవన్నాడు. డబ్బులు లేకుండా నీ మీద ఫరీదే లేదన్నాడు. డబ్బు లేకపోతే నీ మీద ఫరీదే లేదు. మొన్న నేను గట్టి సంకల్పం చేసినాను, నేను హజ్ చేయాలా అంటే, మరి ఏం చేస్తావు? డబ్బు లేకుండా ఎట్లా చేస్తావు అంటే, ఏం లేదన్నా నీకు సహాయం కోరిచ్చినాను. ఒరే, నువ్వు కూడా బికారి, నేను కూడా బికారి. నువ్వు ఒక పకీరు, నేను ఒక పకీరు. నా దగ్గర ఏముండదు నీకు సహాయం చేయని చెప్పి జోబులో చేయి పెట్టినాడు. మోలన ₹1 వచ్చింది. ఒక దిర్హం అంటారు ఆ కాలంలో ఒక దిర్హం వచ్చింది చేతికి. ఆ దిర్హం తీసుకున్నాడు. ఆ దిర్హం ఇచ్చినాడు. మోలన నువ్వు దువా చేయన్నాడు. నువ్వు దువా చేయమన్నాడు. సరే, ఈ పకీరు బయలుదేరి పోతున్నాడు. ఒక గల్లీ, ఒక వీధి వెళ్ళిపోయింది. రెండో వీధిలో పోయినాడు. రెండో వీధిలో పోయి ఆ వీధిలో ముందుకు పోతున్నాడు. అక్కడ ఒక జమాత్ నిలబడి ఉంది. ఒక జమాత్ నిలబడి ఉంది. అప్పుడు ఇతన్ని ఆహ్వానిస్తున్నారు. రాండి, స్వాగతం స్వాగతం, రాండి అని ఆహ్వానిస్తున్నారు. ఏమని చెప్పి దగ్గర వినాడు. ఏం లేదయ్యా, ఈ యొక్క మాల్, ఈ యొక్క ధనమంతా నీది అన్నారు. ఈ యొక్క ధనం అంతా నీది. ఏమి? మరియు ఆ యొక్క ధనం ఎటువంటిది? సంచులతో తెచ్చిపెట్టున్నారు. ధనం దస్తావేజులు ఉన్నాయి, అన్నీ అంత ముందర పెట్టినారు. ఈ ధనం అంతా నీది అన్నాడు. అయ్యా, నేను ఒక ఫకీర్నయ్యా, నాతో మీరు పరిహాసం ఏంటిది? నేనంటే ఈ ధనానికి అధికారిని అవుతానంటే, లేదు లేదు, చూడు వెనకాల, నీ వెనకాల చూడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి జనాజాలో ఉండే వ్యక్తి మరణించేటప్పుడు ఏమి ఈ విధంగా చెప్పినాడు. ఎవరైతే నేను చనిపోయిన తర్వాత మొట్టమొదటి ఈ గల్లీలో వస్తాడో ఈ సొమ్మంతా అతని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాడు. అల్లా అవతల హజ్జు కూడా చేయలేదు, కానీ హజ్జు పోకతలకి ఏం చేసినాడు? ధనవంతుని చేసినాడు. మరియు కావాల్సిన కాడికి ఏర్పాటు చేసుకున్న హజ్జు కావాల్సినవి ఆ ధనాన్ని మీ దగ్గరనే పెట్టుకోండి. నేను ఒకవేళ అల్లా నాకు జీవితాన్ని ఇస్తే హజ్జుకు తిరిగి వచ్చిన తర్వాత ఈ యొక్క ధనాన్ని నేను స్వాధీనం చేసుకుంటా. సండేగా హజ్జు వినాడు, కాబాతులు వినాడు. ఆ యొక్క మందిరాన్ని పట్టుకొని ఏడుస్తున్నాడు. రాత్రింబవళ్ళు ఇబాదతులో ఉన్నాడు. అల్లా యొక్క సహాయం లభించింది కదా. ఎట్లుంటుంది హృదయం? దైవ సహాయం లభించింది హజ్జు పోకతలకే. ఇంకెట్లుంటుంది హృదయం? ఆ హృదయంతో ఏడుస్తున్నాడు. తిరిగి వాపసు వచ్చేసాడు. హజ్జు సంపూర్ణమైంది, వాపసు వచ్చినాడు. ధనం దగ్గర పోలేదు, నేరుగా మౌలానా దగ్గర వినాడు. ఎవరి దగ్గర వినాడు? నేరుగా మౌలానా దగ్గర వినారు. జునైద్ బగ్దాదీ రహమతుల్లాహి గారు ఆయన దగ్గరికి, మౌలానా నా హజ్జు పూర్తయింది, అల్హమ్దులిల్లాహ్ అని చెప్పినాడు మౌలానా. మౌలానా, నేను పోకతలకే అల్లాహు తఆలా ఈ విధంగా ధనము నా ముందరకు వచ్చింది, దీన్ని నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అల్లాహు తఆలా నీకు ధనం అంది చేయాలనుకున్నాడు. ఆ ధనం నీకోసం తీసుకున్నాడు. లేదు మౌలానా, ఈ సొమ్ము నాకేంటిది, నాకు అవసరమే ఉంది. మీరు దైవభక్తులు, మీ దగ్గర ఎన్నో కార్యక్రమాలు, మీ దగ్గర పిల్లలు వచ్చి చదువుతూ ఉంటారు, మదర్సాలు ఉన్నాయి, మదర్సాల మీద ఖర్చు పెట్టుకోన్నాడు. అంటేనే మౌలానా ఏం చెప్పినాడు? అల్లాహు తఆలా నీ రాతలో రాసి ఉన్నాడు, ధనవంతుని చేయాలనుకున్నాడు. అది నీ సొమ్ము, అవసరం ఈ సొమ్ము నాకు ఎటువంటి అధికారం లేదు, కాబట్టి నీ సొమ్ము నువ్వే తీసుకున్నాడు. ఎవరు? మౌలానా. అప్పుడు మౌలానా నువ్వు ఇచ్చినట్టు చిక్కి ఉంది ₹1, తిరిగి నాకు వాపసు వచ్చింది, ఈ ధనం నాకు ఖర్చు కాలేదు, తీసుకున్నాడు. మౌలానా చెప్పినాడు, అయ్యా, ఈ ₹1 25 మందికి ఇచ్చినాను నేను హజ్జు కోసమై, తిరిగి నా సొమ్ము నాకు వచ్చేసింది అన్నాడు. అంటానే మౌలానా ఆ మాట అంటానే, అప్పుడు అటైతే ఇంకొక తూరిండి మౌలానా, నేను మళ్ళీ హజ్జు చేస్తాను ఈ ₹1 అంటే, దీని మీద నీకు నమ్మకం ఉందని చెప్పి ఆ రూపాయి తీసి ఇస్తేస్తాడు. ఈ రూపాయి మీద నమ్మకం కాదు, అల్లా మీద నమ్మకం పెట్టు. అల్లా సంకల్పం గట్టిగా ఉంది. అతను అల్లాహు తఆలా అల్లా యొక్క మందిరాన్ని తీసుకొస్తాడు. ఒక చీమ సంకల్పం చేసింది, ఓ అల్లా నీ యొక్క ఇల్లు చూడాలని. ఆ చీమ సంకల్పాన్ని అల్లా వృధా చేయలేదు. ఒక కబూతర్ని పంపిస్తాడు. కబూతర్ పంపిస్తే ఆ కబూతర్ ద్వారా ఆ చీమ కాబాతుల్లా మందిరం దగ్గరికి పోయేసి ఆ యొక్క దర్శనం లభిస్తుంది అనమాట. ఒక చీమ సంకల్పం చేసింది. మనం అషరఫుల్ మఖలుకాత్, మనము
జీవరాశులు ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో సృష్టిలో అన్ని జీవరాశుల్లోకి మేలైన జీవరాశి ఎవరంటే మానవుడు. మేలైన జీవరాశి ఎవరు? మానవుడు. అంత పెద్ద శక్తిని మనకి ఇచ్చినాడు. పరిష్టాలు కూడా మన సేవకులు, జిన్నాతులు కూడా మన యొక్క సేవకులు, సూర్యుడు మన సేవకుడు, చంద్రుడు మన సేవకుడు, భూమి మన సేవ చేస్తూ ఉంది. సమస్త సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు మన యొక్క సేవ చేస్తున్నాయి. అషర్ఫుల్ మఖులకాత్ అల్లా చెప్తున్నాడు, ఖురాన్లో చెప్తున్నాడు, నా తర్వాత ఒక స్థానం ఉంది అంటే అది మానవునికి అన్నాడు అల్లా. ఎవరికి? అది మానవునికే ఉంది. ఎందుకోసం అంటే మానవుడు స్వర్గం యొక్క అధికారి. మానవుడు ఎటువంటి వాడు? స్వర్గంలో ప్రవేశించే అధికారి, లేకపోతే జహన్నమే అవుతాడు. అల్లా ఆజ్ఞ ప్రవక్త గారి పద్ధతిలో జీవితాన్ని గడిపినాడు, స్వర్గ ప్రవేశం కలుగుతుంది. ఇష్టానుసారం జీవితాన్ని గడిపినాడు, నరకం లభిస్తుంది.